సునైన కళింగపట్నం అనే ఊళ్ళో నివసిస్తూ ఉండేది. అక్కడ తన తల్లితో కలిసి బజ్జీల వ్యాపారం చేస్తూ ఉండేది. తనకి బజ్జీలు వేయటం, వాటిని అమ్మటం బాగా అలవాటు. ఎప్పుడూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకొచ్చి బజ్జీల కొట్టు దగ్గర సాయం చేస్తూ ఉండేది. అమ్మా, ఎందుకమ్మా నీకంత కష్టం? ఇంట్లో పనులు ఎలాగూ చేస్తున్నావు, ఇప్పుడు కొట్టు దగ్గరికొచ్చి కూడా మాకు సాయం చెయ్యాలా? అంత అవసరం లేదమ్మా. నువ్వింట్లోనే విశ్రాంతి తీసుకో. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయుంటావు. పైగా ఇది వర్షాకాలం. నువ్వు వర్షంలో తడుస్తూ వచ్చి కొట్టు దగ్గర సాయం చేయటం, ఇలా వర్షంలో తడవటం వల్ల జలుబు చేసిందంటే రేపొద్దున వచ్చే పెళ్లివాళ్ల మొహం మీద నువ్వు తుమ్మితే బాగోదు కదా. పెళ్లివాళ్లు జడుసుకొని పారిపోతారు. ఎందుకమ్మా నీ ఆరోగ్యం అంతలా పాడు చేసుకోవటం? అయినా వాళ్ళు నన్ను చూడ్డానికొస్తున్నారమ్మా. నాకు జలుబుందా జ్వరముందా చెక్ చేసి మెడిసిన్ ఇవ్వడానికి రావట్లేదు. అయినా తుమ్ములకి జడిసిపోయేవాళ్ళు నాకెందుకమ్మా? అబ్బా, నేనేదో సరదాగా అన్నానులేవే. నీకు తెలుసా, ఇప్పుడు నిన్ను చూడ్డానికొస్తున్న వాళ్ల కుటుంబం చాలా పెద్దది. ఒకవేళ అన్నీ కుదిరి వివాహం జరిగితే నువ్వందరికన్నా చిన్న కోడలివి అవుతావు. నీకన్నా 2 పెద్ద కోడళ్ళున్నారు. అత్తయ్యగారు, మావయ్యగారు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. బావగారు, తోటి కోడళ్ళు, వాళ్ల పిల్లలు అందరూ ఒకే ఇంట్లోనే. ఏంటమ్మా, ఒకేసారి నన్నంత పెద్ద ఇంట్లోకి పంపిస్తున్నారు? నేను వాళ్ళందరి కింద పని చెయ్యాలంటే ఏమైపోతాను? మనమైతే ముచ్చటగా ముగ్గురమే ఉంటున్నాం. కొంచెం బియ్యం వండితే అందరికీ సరిపోతుంది. ఏదో ఒక కూర వండితే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ల వంటగదిలోకి ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ బయటకొచ్చేటప్పటికీ రాత్రి అయిపోతుంది. ఇంక వాళ్ళు తిన్న తరువాత ప్లేట్లుంటాయి కదా, అవి కూడా కడగాలి. అప్పుడు నా చేతిరేఖలన్నీ అరిగిపోతాయి. అప్పుడు రేషన్ బియ్యం కోసం తంబు వేశానంటే అప్పుడు ఆ మిషన్ కూడా నేను సునైనని కాదని చెప్తుంది. అసలు నాకే కార్డు లేకుండా అయిపోతుందమ్మా. ఓరి నాయనా, ఎంత ఆలోచించావే? నువ్వు ఆలోచించినంత అక్కడేం జరగదులే. వాళ్ళు చాలా మంచివాళ్లు. అయినా వాళ్ళు రాలేదు, చూడలేదు, వివాహం ఇంకా జరగలేదు. నువ్వేమో వాళ్ల ఇంట్లో ఉండడం కోసం ఆలోచించేస్తున్నావు. ముందు అబ్బాయి వచ్చాక చూడు, నచ్చాకే మాట్లాడదాం. ఇప్పుడు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు వాళ్ళు చూడ్డానికొచ్చేటప్పుడు నీ ముఖం వాడిపోయి ఉండకూడదు కదా. భాగ్యం చెప్పగానే వెంటనే సునైన ఇంటికెళ్ళిపోయింది. భాగ్యం మాత్రం కొట్టు దగ్గరే ఉండి బజ్జీల వ్యాపారం చేస్తూ ఉంటుంది.